శుభోదయం పిల్లలు, బాగున్నారా? నా పేరు చింతాడ ఉషారాణి. ఈరోజు మనం 6వ తరగతి తెలుగు పాటలో 11వ పాఠమైన డూడు బసవన్న అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందామా? డూడు బసవన్న ప్రక్రియ జీవిత చిత్రం, ఇతివృత్తం సంస్కృతి. కవి రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ గారు. పాఠ్యాంశంలోని ముఖ్యమైన అంశాలు: వినడం, ఆలోచించి మాట్లాడడం, ఉద్దేశం, కవి పరిచయం, డూడు బసవన్న పాఠం. ఇవి చేయండి: అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు, వ్యాకరణాంశాలు. నేనివి చేయగలనా? చదవండి, ఆనందించండి. అభ్యసన ఫలితాలు చూద్దామా పిల్లలు? అభ్యసన ఫలితాలు: చూసిన చిత్రంలో విషయాలు గుర్తిస్తారు. బసవయ్య గంగిరెద్దులు ఆడించడం ఎలా నేర్చుకున్నాడో చర్చిస్తారు. జానపద కళలంటే ఏమిటో తెలుసుకుంటారు. గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని చెప్పగలుగుతారు. పాఠ్యాంశ సారాంశం సొంత మాటల్లో రాస్తారు. కఠిన పదాలకు అర్థాలు గుర్తిస్తారు. సమాజంలో వచ్చిన మార్పులు సొంత మాటల్లో రాస్తారు. రావూరి భరద్వాజ గారి గురించి చెప్పగలుగుతారు. పిల్లలు, అభ్యసన ఫలితాలు విన్నారు కదా. ఇప్పుడు పాఠం యొక్క మాడ్యూల్ 1లో ముఖ్యాంశాల గురించి తెలుసుకుందామా? 1వ మాడ్యూల్ ముఖ్యమైన అంశాలు: వినడం, ఆలోచించి మాట్లాడడం, ఉద్దేశ్యం, కవి పరిచయం, డూడు బసవన్న పాఠం. ముందుగా వినడం, ఆలోచించి మాట్లాడడం. పిల్లలు, ఈ చిత్రాన్ని పరిశీలించండి. చిత్రాన్ని బాగా పరిశీలించారు కదా. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. పై సన్నివేశాలు ఏ పండుగ రోజు కనిపిస్తుంటాయి? ఆ. దీపావళి, ఆ. సంక్రాంతి, ఈ. దసరా, ఈ. వినాయక చవితి. చక్కగా సమాధానం చెప్పారు పిల్లలు. ఆ. సంక్రాంతి. ఏ పండుగ సందర్భంలో హరిదాసు మీ ఇంటికి వస్తాడు? ఆ. దీపావళి, ఆ. దసరా, ఈ. సంక్రాంతి, ఈ. వినాయక చవితి. అవును పిల్లలు, సరైన సమాధానం చెప్పారు. ఈ. సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ రోజు ఇంకా మన ఇంటి ముంగిట్లో ఎవరు కనిపిస్తారు? చక్కగా చెప్పారు. మీకు అభినందనలు. గంగిరెద్దుల వాళ్ళు, బుడబొక్కుల వాళ్ళు, జంగమ దొరలు. పిల్లలు, ఈ చిత్రాన్ని చూసి అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. ఇప్పుడు పాఠం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాం. ఉద్దేశ్యం: గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ పాఠం ఉద్దేశం. ఉద్దేశం గురించి తెలుసుకున్నారు కదా పిల్లలు. ఇక ఈ పాఠం రచించిన కవిని గురించి తెలుసుకుందాం. కవి పరిచయం: కవి పేరు రావూరి భరద్వాజ. ఈయన గుంటూరు జిల్లా తాడికొండలో 5/7/1927లో జన్మించారు. 18/10/2013లో పరమపదించారు. ఈయన రచనలు: విమల ఈయన రాసిన తొలి కథ, అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. పిల్లలు, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పండి. రావూరి భరద్వాజ గారు ఏ జిల్లాకు చెందినవారు? ఆ. ప్రకాశం, ఆ. నెల్లూరు, ఈ. చిత్తూరు, ఈ. గుంటూరు. అవును పిల్లలు, జవాబు ఈ. గుంటూరు జిల్లాకు చెందినవారు. చక్కగా చెప్పారు.
రచయిత రాసిన తొలి కథ ఏది? ఆ. విమల. ఆ. అపరిచితులు. ఈ. కథాసాగరం. ఈ. కీలుగుర్రం. విమల. చక్కగా చెప్పారు. అభినందనలు. రావూరు భరద్వాజ గారి రచనల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఆయన పొందిన పురస్కారాల గురించి నేర్చుకుందాం. పురస్కారాలు. వీరి పాకుడురాలు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న, లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం పొందియున్నారు. ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థగాథలు పుస్తకం నుండి గ్రహింపబడినది. పిల్లలు, కవి పరిచయం గురించి విన్నారు కదా. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పండి. రావూరి గారి ఏ నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది? ఆ. జలప్రళయం. ఆ. పాకుడురాలు. ఈ. కరిమింగిన వెలగపండు. ఈ. వేయి పడగలు. పాకుడురాలు. ఆ. బాగా చెప్పారు. మరో ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ప్రస్తుత పాఠ్యభాగం ఏ పుస్తకం నుండి తీసుకోబడింది? ఆ. జలప్రళయం. ఆ. పాకుడురాళ్ళు. ఈ. జీవన సమరం. ఈ. వేయి పడగలు. అవును, ఈ. జీవన సమరం. అదే సరైన సమాధానం. చక్కగా చెప్పారు. అందరికీ నా అభినందనలు. మరి ఇప్పుడు డూడు బసవన్న పాఠం గురించి చదువుకుందాం. చూశారు కదా పిల్లలు, ఇలా మన వీధుల్లో పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ తిరిగే గంగిరెద్దుల వారిని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. వారి జీవన విధానాన్ని గురించి, గంగిరెద్దుల కళను గూర్చి ఈ పాఠంలో మనం వివరించుకుందాం. డూడు బసవన్న పాఠం. ప్రభువు గారికి దండం పెట్టు, పాదం వంచి దండం పెట్టు, చాటెడు గింజలు ఇస్తారంటూ, చారెడు రూకలు ఇస్తారంటూ, డూడు డూడు బసవన్న, డూడు డూడు బసవన్న. ఈ పాట విన్నారు కదా పిల్లలు, బాగుందా? ఇలా సంక్రాంతి రోజు మన ఇంటి ముందు గంగిరెద్దు వారు చేసే హడావిడి ఎంతో సందడిగా ఉంటుంది. నాగరికత రోజురోజుకు పెరుగుతున్నది, పెరగవలసిందే. అలా పెరుగుతున్నప్పుడు కొత్త సంప్రదాయాలు, కొత్త విలువలు వస్తాయి. ఇలా రావటంతో పాటుగా పాత ఆచారాలు కొన్ని కనుమరుగవుతాయి, అవుతున్నాయి. బొత్తిగా ఆచరణకు పనికిరానివి, కాలంతో పాటు మారలేనివి, ప్రయోజనం లేనివి కనుమరుగైనా అంతగా బాధ ఉండదు. కానీ అలాంటి వాటిల్లో ఉండే అందచందాలు కూడా రూపుమాసిపోతున్నప్పుడే బాధ వేస్తుంది. అలా క్రమంగా రూపుమాసిపోయి కనుదాటిపోతున్న వాటిల్లో గంగిరెద్దు ఒకటి. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చూద్దాం.
కొత్త సాంప్రదాయాలు, కొత్త విలువలు ఎప్పుడు వస్తాయి? చక్కగా సమాధానం చెప్పారు. నాగరికత రోజురోజుకు పెరుగుతున్నప్పుడు. నాగరికత రావటంతో కనుమరుగైపోతున్న, కొనదాటిపోతున్నవి ఏవి? అభినందనలు పిల్లలు, చక్కగా సమాధానం చెప్పారు. పాత ఆచారాలు, ఆచరణకు పనికిరాని వాటిని, ప్రయోజనం లేనివి, కాలంతో పాటు మారలేనివి. ఏ కళ రూపుమాసిపోతుంటే బాధ వేస్తుంది? ఆ. తప్పెటగుళ్ళు, ఆ. గంగిరెద్దులాట, ఈ. వైకుంఠపాళి, ఈ. కూచిపూడి. చక్కగా చెప్పారు పిల్లలు, మీకు నా అభినందనలు. గంగిరెద్దులాట. ఈ పాఠం నందుగల రెండో పేర దోషాలు లేకుండా చదివి అర్థం చేసుకుందాం. గంగిరెద్దాట చాలా ప్రాచీనమైనదని చెప్పుకోవచ్చు. పరమేశ్వరుడంతటి వాడు తన నంది చేత ఈ ఆట ఆడించాడు. మహాచక్రవర్తులు, యవన రాజులు దేశమంతా చిత్తువత్తుగా ఉన్న రోజుల్లో ఈ ఆట దేదీప్యమానముగా ఉండేదేమో. రాకుమారులు, రాజకుమార్తెలు ఈ గంగిరెద్దులాట చూసి ఆనందించే ఘట్టాలు కనిపిస్తాయని అప్పటి పుస్తకాల్లో ఉండేది. ఇదొక వినోద క్రీడగా మొదలై రాను రాను గంగిరెద్దులాట ఒక వృత్తిగా మార్పు చెందింది. ఇప్పుడు ఆ వృత్తికి తిలోదకాలు ఇవ్వవలసి వచ్చిందంటాడు బసవయ్య. పిల్లలు, గంగిరెద్దాట ఎంత ప్రాచీనమైనదో, ఆ రోజుల్లో ఎంతటి వైభవాన్ని పొందిందో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. పరమేశ్వరుడంతటి వాడు దేని చేత గంగిరెద్దాట ఆడించాడు? ఆ. మూషికం చేత, ఆ. నంది చేత, ఈ. సర్పం చేత, ఈ. నెమలి చేత. నంది చేత. బాగా చెప్పారు పిల్లలు. ప్రాచీనం అనే పదానికి వ్యతిరేకార్థం చెప్పండి. ఆ. ప్రస్తుతం, ఆ. అనంతరం, ఈ. నవీనం, ఈ. పురాతనం. అవును పిల్లలు, ఈ. నవీనం. చక్కగా చెప్పారు. గంగిరెద్దులాట వినోద క్రీడగా మొదలై ఇప్పుడు ఎలా మారింది? ఇప్పుడు వృత్తిగా మారి ఆ వృత్తికి తిలోదకాలిచ్చే దశకు చేరింది. చక్కగా చెప్పారు పిల్లలు, మీకు నా అభినందనలు. ఇక డూడు బసవన్న పాఠంలో 3వ పేరాను చదివి విషయాలు గ్రహిద్దాం. పిల్లలకు మొదటి గురువు తల్లి. తల్లి మాటలు నేర్పిస్తే తండ్రి నడత నేర్పిస్తాడు. అలాగే 6 అన్నదమ్ములు గల పెద్ద కుటుంబంలో బసవయ్య పెద్దవాడు. తండ్రి వెంట బసవయ్య ఊరూరా తిరిగి ఆయన మాటల్ని, పద్ధతులను అనుకరిస్తూ ఆటలో మెలకువలు అర్థం చేసుకున్నాడు. తండ్రి ఎద్దుచేత ఒక్కో మూలి వేయిస్తున్నప్పుడు బసవయ్య రామ్డోలు వాయించేవాడు. రామ్డోలు వాయించడం కష్టం. ఎందుకంటే మామూలు డోలులా కాకుండా 2 చేతులతో 2 కర్రలు పట్టుకొని ఒక పుడకతో డోలు చర్మాన్ని రాపాడుతూ మరో కర్రతో రెండో వైపు వరుసలు వాయించాలి. అయితే బసవయ్యకు ఈ పని చిన్నప్పటి నుంచి తెలుసునని దొరగారితో చెప్పాడు. తన తండ్రి, చిన్నాన్నలతో కలిసి బసవయ్య అనేక వందల గ్రామాలు తిరిగాడు. తన చిన్నాన్న
శృతి పోస్తూ రామ్డోలు వాయిస్తే, తను సన్నాయి వాయిస్తే తండ్రి గంగిరెద్దులను ఆడించేవాడుట. ఆ రోజుల్లో వారికి గొడ్డుమోతు పెయ్యిదోడు కూడా ఉండేదట. మూడో పేరను అనుసరించి కొన్ని ప్రశ్నలు. బసవయ్య ఎవరిని గమనించి అనుకరించేవాడు? ఆ తండ్రిని, ఆ అన్నని, ఈ చిన్నాన్నని, ఈ పెదనాన్నని. ఆ తండ్రిని చక్కగా చెప్పారు. బసవయ్య ఏ వాద్యం వాయించేవాడు? ఆ సన్నాయి, ఆ మృదంగం, ఈ రామ్డోలు, ఈ వీణ. మీరు బాగా చెప్తున్నారు పిల్లలు. అవును, ఈ రామ్డోలు. బసవయ్య రామ్డోలు వాయించేవాడు. అవగతం అనే మాటకు అర్థాన్ని రాయండి. చక్కగా చెప్పారు. అవగతం అంటే తెలియబడినది. అభినందనలు. ఆ రోజుల్లో వారికి ఏమి ఉండేది? గొడ్డుమోతు పెయ్యిదూడ. చక్కగా చెప్పారు. డూడు బసవన్న పాఠంలో 4వ పేర యొక్క సారాంశం తెలుసుకుందామా పిల్లలు? పట్టణాలలో అయితే మంచి రద్దీగా ఉన్న సెంటర్లలోనూ, గ్రామాల్లో రచ్చబండ దగ్గర ఏవైనా ప్రదర్శనలు, ప్రచారాలు జరుగుతాయి. అలాగే పోలేరమ్మ గుడి దగ్గరో, బొడ్డిరాయి దగ్గరో గడివేసి 2-3 వందల మంది చుట్టూ చేరినప్పుడు బసవయ్య తండ్రి ఎద్దు చేత రకరకాల మోలీలు వేయించేవాడు. గంగిరెద్దు ముంగాళ్ళు వంచి ముందుకి వెనక్కి నడుస్తూ ఒంటి కాలితో దండం పెడుతూ కాదు, అవును అని తలతో సైగ చేస్తూ రామ్డోలుకు అనుగుణంగా గంతులు వేయడం, అలగడం, కోపగించుకోవడం, ఆనందంతో చిందులు వేయడం, కాలు దువ్వడం, తోకమట్ట ఎగబట్టి రంకెలు వేయడం, ఇలా ఏ పని చేయమంటే ఆ పని చేసేది. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తారా మరి? బసవయ్య తండ్రి ఎద్దు చేత ఏం వేయించేవాడు? ఆ ఆసనాలు, ఆ గోలీలు, ఈ వేషాలు, ఈ మోలీలు. చక్కగా చెప్పారు పిల్లలు. రకరకాల మోలీలు వేయించేవాడు. అడిగిన ప్రశ్నలకు గంగిరెద్దు ఎలా సమాధానం చెప్పేది? కాదు, అవును అని తలతో సైగ చేస్తూ చెప్పేది. చక్కగా చెప్పారు పిల్లలు. మీకు నా అభినందనలు. అసలు గంగిరెద్దులను ఎక్కడి నుండి తీసుకువస్తారో, వాటికి శిక్షణ ఎలా ఇస్తారో తెలుసుకుందాం. సాధారణంగా గంగిరెద్దుల్ని కొనరు. తప్పుడు సుడులున్న గిత్తల్ని, పొగరుమోతు వాటిని, పోట్ల కోడెల్ని గంగిరెద్దుల వాళ్లకు ఇస్తూ ఉండేవారు. వాటికి ముగుదాడు వేసి, మూతికి చిక్కం గట్టి, కాళ్ల బంధాలు వేసి దాన్ని అంకెకు తెచ్చేవారు. ఒక్కో గిత్త 3-4 మాసాలకు విద్యలన్నీ నేర్చుకుంటే కొన్ని గిత్తలకు 7-8 నెలలు కూడా పట్టేది. మరి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి చూద్దాం. ఎలాంటి ఎద్దులను గంగిరెద్దు వాళ్ళకు ఇస్తుండేవారు?
అవును, తప్పుడు సుడులున్న గిత్తల్ని, పొగరుమోతు వాటిని, పోట్ల కోడెల్ని ఇస్తుండేవారు. గరిష్టంగా ఒక్కో గిత్త ఎన్ని మాసాలకు విద్య నేర్చుకునేది? 7-8 మాసాలకు విద్య నేర్చుకునేది. మీరు చక్కగా వింటున్నారు పిల్లలు. ఎద్దుని సాధికలోకి తేవడం చాలా కష్టం. ఆట నేర్పిస్తున్నప్పుడు కొట్టాలి. అవి నేర్చుకున్న తరువాత కూడా మొరాయిస్తూ ఉంటాయి. పరువు తీస్తుంది. ఆ రోజుల్లో ఒక్కో ఊర్లో 3-4 రోజులు మకాం వేసేవాళ్ళం. ఊరి బయట ఏదో ఒక చెట్టు కిందో వండుకు తింటూ ఉండేవాళ్ళమని, ఏ రైతు కొట్టం దగ్గరికి వెళ్ళినా ఎద్దు మేతకు కరువు ఉండేది కాదని బసవయ్య చెప్పాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి పిల్లలు. సాధిక అంటే అర్థం ఏమిటి? సాధిక అంటే సారథ్యం. చక్కగా చెప్పారు పిల్లలు. మకాం అనే పదానికి పర్యాయ పదాలు చెప్పండి. అవును పిల్లలు, చక్కగా చెప్పారు. మకాం అనే పదమునకు పర్యాయ పదము బస, నివాసము. గంగిరెద్దాటకు గల ఆదరణ, గంగిరెద్దుల వారి పోషణను గురించి 5వ పేరాలో తెలుసుకుందాం. గంగిరెద్దులాట ఆడించే రోజుల్లో పాత పంచెలు, ఉత్తరీయాలు, చొక్కాలు, చీరలు, రవికలు మూటెడు దొరికేవి. గంగిరెద్దుకి, ఆవుకి మేత, దాన ఊరువాళ్ళు పోటీల మీద పంపించేవారు. ప్రస్తుతం చూస్తూ ఉండగానే ఆ కాలం దాటిపోయింది. బస్తీల ముఖం చూసి ఎన్నో సంవత్సరాలైందని, అందుకే మారుమూల పల్లెటూరులో ఈ ఆట సాగిస్తున్నారని బసవయ్య అన్నాడు. మునుపు చాటలతో గింజలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు గుప్పెళ్లతో వేస్తున్నారు, లేదా 5 పైసలు 10 పైసలు వేస్తున్నారు. దీంతో తన తమ్ముళ్ళు కూలీనాలి చేసుకుంటున్నారు. బసవయ్య, లింగమయ్య మాత్రం బసవదేవుళ్ళని నమ్ముకుని బతుక్కొస్తున్నారు. అసలు మా దేవురో గుర్తులేనంతగా పొట్ట చేత పట్టుకొని ఊరూరా తిరుగుతూ, ఏ ఊరు పచ్చగా ఉంటే అదే మా ఊరు, ఎక్కడ ధర్మప్రభువులుంటే అదే నా ఊరు అన్నాడు బసవయ్య. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి పిల్లలు. గంగిరెద్దుకి, ఆవుకు మేత, దాన ఎవరు పంపించేవారు? ఆ ఇంటివాళ్ళు, ఆ ఊరివాళ్ళు, ఈ పొరుగువాళ్ళు, ఈ సొంతవాళ్ళు. అవును పిల్లలు, ఆ ఊరివాళ్ళు. చక్కగా చెప్పారు. బస్తీలు అంటే ఏమిటి? ఆ పట్టణాలు, ఆ వీధులు, ఈ పల్లెటూళ్ళు, ఈ నదులు. అవును పిల్లలు, ఆ పట్టణాలు సరైన సమాధానమే. బసవదేవులను నమ్ముకుని ఎవరు బతుకుతున్నారు? సరిగ్గా చెప్పారు పిల్లలు, బసవయ్య, లింగమయ్య. ఎవరు కూలీనాలి చేసుకుంటున్నారు? ఆ బసవయ్య అన్నయ్యలు, ఆ బసవయ్య తండ్రి, ఈ బసవయ్య తమ్ముళ్ళు, ఈ బసవయ్య చెల్లెళ్ళు. సరిగ్గా చెప్పారు పిల్లలు, ఈ
బసవయ్య తమ్ముళ్ళు కూలీనాలి చేసుకుంటున్నారు. ఉత్తరీయం అనే పదానికి వికృతి పదం రాయండి. అవును పిల్లలు, ఉత్తరీయం అనే ప్రకృతి పదానికి వికృతి పదం ఉత్తరిగం. బసవయ్యకు 5గురు పిల్లలు. అయితే పెద్దవాడు తన రెండో తమ్ముని వద్ద ఉంటున్నాడు. మిగిలిన 4 పిల్లలు తనతో పాటే ఊరూరా తిరుగుతూ ఉంటారు. ఈ గంగిరెద్దు ఆట అనే విద్య బసవయ్యతోనే ఆఖరు అని అన్నాడు. గంగిరెద్దు గంగడోలును ఆప్యాయంగా నిమురుతూ అలా అంటున్నప్పుడు తన కళ్ళు నీటితో నిండిపోయాయి. ఎన్నో రంగుల జీవితం మనిషిది. ఏ క్షణానికి ఆ క్షణమే విలక్షణంగా మలుచుకోవాలి. మరి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి పిల్లలు. బసవయ్యకు ఎంతమంది పిల్లలు? ఆ 6గురు, ఆ 5గురు, ఈ 4గురు, ఈ 2. అవును పిల్లలు, ఆ 5గురు పిల్లలు. బసవయ్య కళ్ళు ఎందుకు నీటితో నిండిపోయాయి? గంగిరెద్దాట తనతోనే ఆఖరు అనే దుఃఖంతో. మీరు చక్కగా అర్థం చేసుకుని చెప్తున్నారు పిల్లలు, అభినందనలు. నియోజనం. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. పూర్వం గంగిరెద్దాటలు చూసి ఎవరెవరు ఆనందించేవాళ్ళు? గంగిరెద్దులాట ఎలా ఉంటుందో వర్ణిస్తూ రాయండి. గంగిరెద్దు వాళ్ళు పల్లెటూరులోనే ఉండిపోవడానికి కారణాలు రాయండి. గంగిరెద్దాటలో ఉపయోగించే వాయిద్యాలు ఏవి? ధన్యవాదములు.